నాన్నగారండి మీరు ఎందుకు ఈ తప్పు చేశారండి, మా 27 మందిలో ఒకవేళ రోహిణియే అందగత్తేమో, రోహిణిని ఒక్కదాన్ని చంద్రుడికి ఇచ్చి అంత చందమామ లాంటి మొగుడు రావాలంటారు కదా, చందమామ లాంటి మొగుడిని పొందడానికి మేము అర్హులం కాదేమో, అంత అందగత్తెలం కాదేమో, అందుకేనేమో రోహిణి మీద ఉన్న ప్రీతి మా మీద లేదు. అంత అందమైన కూతురుతో పాటు అందం లేని మమ్మల్ని కూడా ఎందుకు ఇచ్చారు నాన్నగారు కన్యాదానంలో, మీ బాధ్యత అయిపోతుందని ఇచ్చారా? మేము ఎంత పనికి మాలిన వాళ్ళమైనా మాకు తగిన భర్తలు పృథివీలో ఉండరా, గుడ్డుపోయిందా నాన్నగారు లోకం? మాకు ఎంత బాధగా ఉందో తెలుసా నాన్నగారు, మా జన్మలో మేము భర్తగారితో కలిసి ఉండి భర్తగారు మా వల్ల సంతోషపడ్డారన్న రోజు మా జీవితంలో మేము చూస్తామా నాన్నగారు అన్నారు. దీనికి వాళ్ళు చేసిన పాపం ఏంటండి? తండ్రి మనస్సు ఈ మాట విన్నప్పుడు ఎంత కుందుతుంది. క్రోధంలో అదుపు తప్పిన మాట వచ్చేసింది మామగారు నోటి వెంట వచ్చి, నువ్వు క్షయవ్యాధి పీడితుడు వదువుగాక. అందరూ కలిసి చిత్రకూట బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. లోక సంక్షేమం కోసం నేను చెప్తున్నాను రా ఉపాయం. ఏమీ లేదు, వీడు ప్రభాస క్షేత్రానికి వెళ్ళాలి. వెళ్ళి కూర్చుని ఆ ప్రభాస క్షేత్రంలో ఓ గుంట తవ్వి అందులో ఒక పార్థివలింగాన్ని పెట్టుకుని పంచాక్షరి మహామంత్ర జపాన్ని మృత్యుంజయ మహామంత్రంతో కలిపి అనుష్ఠానం చేయాలి. కాబట్టి ఇప్పుడు అక్కడ కూర్చుని పంచాక్షరి మహామంత్రాన్ని మృత్యుంజయ మహామంత్రంతో అనుసంధానం చేశాడు. ఇప్పుడు వెళ్ళి కూర్చుని జపం మొదలెట్టాడు. కొన్ని కోట్ల జపం అయిపోయింది.